నైనిక, మీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా హ్యాక్ చేశారా? లేదు, హ్యాక్ అయితే ఎప్పుడూ అవ్వలేదు. ఐ ఆల్వేస్ హ్యావ్ మై 2-factor authentication ఆన్, ఓటీపీ ఇవన్నీ ఆన్ ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ఐ థింక్ ట్రై చేశారు చాలా మంది. ఈమెయిల్స్ వచ్చాయా వస్తాయి కదా, మీకు? Okay. ఈమెయిల్స్ వచ్చాయి కానీ నో, ఇన్స్టాగ్రామ్ ఐ థింక్ వన్స్ యూ కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఇన్స్టాగ్రామ్ మీద మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారు? కోట్లు అంటున్నారు కానీ ₹1,00,00,000 వచ్చిందా మీకు? లేదక్క, వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము ఏరేమంటున్నారు? స్టేబుల్ ఇన్కమ్, సరిపోయినంత రెంట్, ఈఎంఐ, ఎలక్ట్రిసిటీ బిల్, ఈ మూడు అయితే సో అయిపోతుంది. మీరు యూట్యూబ్ కూడా చేస్తారు కదా? యూట్యూబ్, కానీ యూట్యూబ్ అంతలా ఐఎమ్ నాట్ యాక్టివ్ దేర్, సో ఐఎమ్ నాట్ గెటింగ్ మచ్ ఫ్రమ్ యూట్యూబ్. ఇన్స్టా ఈజ్ ఓన్లీ మై ఇన్స్టా. అండ్ ఈ మన ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఏదైనా సంపాదిస్తున్నా అంటే అదే. ఇంకా ఈ ఫీల్డ్ లో మీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగించిందా? అంటే నా కెరియర్ ని ఇంకా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతే అలా. ఇది కొంతమంది అన్నారు దట్ an influencer can never be an actor, but I see influencers becoming actor and I see actors becoming influencers. నేను కూడా రెండు చేస్తాను. అది ఓకే అన్నప్పుడు ఇది ఎందుకు ఓకే Okay కాదు? when your actors, when your big actors are coming and making content, why can't a content creator be an actor? అది అంత సింపుల్. టాలెంట్ ఉంటే చాలా మంది రీల్స్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు బిగ్ బాస్ లో ఉన్నారు. రీల్స్ చేసిన వాళ్ళు చాలా పెద్ద సినిమాలు చేశారు. సో అది టైప్, ఇట్లా జస్ట్ కొంతమంది ఇట్లా టైప్ కాస్ట్ చేసేస్తున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ అమ్మాయి వద్దు, యూట్యూబ్ లో చేసిన అమ్మాయి వద్దు. యూ గివ్ ఎవ్రీ వన్ అ ఛాన్స్. హూస్ అన్ యాక్టర్ విల్ ఆల్వేస్ బీ అన్ యాక్టర్. సో మీకైతే మీ లైఫ్ లో అదేమి లేదు, లేదు. నైనిక, మీ లైఫ్ లో ఎవరైనా ఎన్ని పోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అట్లా పెద్దగా ఏం లేదు, అన్నీ ఓకే. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ కొంచెం చెప్తారు కదా, ఫీమేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎనిమీస్ అని. ఎనిమీస్. సో ఐ థింక్ కొన్ని ఫీమేల్, ఐ హ్యావ్ అ వెరీ ఫ్యూ ఫీమేల్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ జెలస్. అది నేను చూసాను. మీ కెరియర్ ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేద్దామని అట్లా ఏదైనా ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా? అలా అని లేదు, కానీ అదే ఐ థింక్ రూమర్స్ ఆర్ ఆల్సో స్ప్రెడ్ ఫ్రమ్ యువర్ క్లోజ్ వన్స్ ఓన్లీ. రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు వాళ్ళే ఉంటారు. అండ్ అగైన్ నేను నేర్చుకున్నా ఎవరిని నమ్మాలో, ఎవరితో అన్ని షేర్ చేసుకోవాలో, ఎవరితో అన్ని షేర్ ఇప్పుడైతే ఇప్పుడు నేనున్న స్టేట్ లో నో బడీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నేను కొన్ని నాలోనే ఉంచుతాను. నేను జస్ట్ ఐ షుడ్ నో దట్ అబౌట్ మై సెల్ఫ్. ఎవరికి షేర్ మమ్మీ కూడా చెప్పను నేను, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి నీడ్స్ టు నో యూ. సో అలా అని అంతే. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జెలస్ ఆఫ్ మీ, అంతే అంట. జెలస్ ఫీల్ అవుతారు. మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ మంది అయితే ఆబ్వియస్లీ ద హోల్ బిగ్ బాస్ గ్యాంగ్ ఇస్ అ ఫ్రెండ్. అండ్ బిగ్ బాస్ నుంచి చాలా మంది తెలుసారు నాకు. దాని ముందు కూడా డి ఫ్యామిలీ ఉంది. అండ్ అలాగే నేను యాక్ట్ చేసిన కాస్ట్ ఇవన్నీ తెలుసు నాకు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలంటే షీలా సేస్ దేర్, అను ఇస్ దేర్. మన స్కూల్ ఫ్రెండ్స్ సమీన్ అని ఉంటుంది. అండ్ నాకు ఇద్దరు మేల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి నాకు అంటే మేల్ ఫ్రెండ్షిప్స్ కూడా ఎట్లా అంటే, అరే నాకు ఇట్లా టెన్షన్ అవుతుంది, వాళ్ళు అప్పుడే ఉంటారు. దే ఆర్ ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, వెరీ ప్రొటెక్టివ్. ప్రణయ్ ప్రభాస్ అని ఉంటారు, కార్తిక్ ఇస్ దేర్. సో ఐ థింక్ ఐ హ్యావ్ అ గుడ్ వెరీ హెల్దీ ఫ్రెండ్ సర్కిల్ ఆల్సో. మొత్తానికి అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉంటే బాగుంటుందా, అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉంటే బాగుంటుందా? నో, గర్ల్స్ కి ఐ విల్ సే గర్ల్స్ ఓన్లీ. గర్ల్స్ ఫ్రెండ్స్. బట్ దెన్ ఆ గర్ల్స్ ఎలా ఉండాలంటే దే షుడ్ లుక్ ఎట్ అస్ లైక్ మదర్స్ అండ్ నాట్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ కొన్నిసార్లు ఆబ్వియస్లీ మేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ అగైన్ అంటాం కదా, ఫెమినైన్ ఎనర్జీ కావాలి, మాకు ఫెమినైన్ ఎనర్జీ కావాలి. అది ఒక అమ్మాయి దగ్గర నుంచే వస్తుంది అది. అండ్ ఆ సేఫ్ ఫీలింగ్, ఆ వార్మ్త్ ఫీలింగ్ అనేది ఐ థింక్ అ ఫీమేల్ ఇస్ అ బెటర్ ఫ్రెండ్ టు ఫీమేల్స్. నీ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ కావాలా, ఫ్రెండ్ కావాలి అంటే మీరు దేన్ని తీసుకుంటారు? బాయ్ ఫ్రెండ్, డెఫినెట్లీ. లవ్. యా ఎనీ డే. వెరీ గుడ్. నైనిక, సక్సెస్ ని చూసారు, ఫెయిల్యూర్ ని కూడా చూసారు. సక్సెస్ లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో ఇది ఎలా వచ్చింది, కానీ నేను ఎప్పుడైనా ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అదే క్వశ్చన్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఉన్నా కూడా, సక్సెస్ ఉన్నా కూడా, ఏదైనా కాంపిటీషన్ గెలిస్తే కూడా, పెద్ద బిగ్ కాంపిటీషన్ గెలిస్తే కూడా నెక్స్ట్ ఏంటి, వాట్ ఐమ్ ఐ డూయింగ్ టుమారో అని ఆలోచిస్తా. వాట్ నెక్స్ట్, ఎందుకంటే ద షో మస్ట్ గో ఆన్. వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్? నీకు యూ వాంట్ దిస్, తర్వాత ఏంటి, హౌ ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ మోర్ ఆపర్చునిటీస్, ఇంకా ఎలా తెచ్చుకుంటావు. సో అలా కొంచెం నాకు ఐఎమ్ అ వెరీ లేజీ పర్సన్ అని నేను కొంచెం ఇట్లా డెడ్ ఎండ్స్ లో ఉంటాను. డెడ్ లైన్స్ ఉంటాయి. ఎంజాయ్మెంట్ ని అంటే ఒక సక్సెస్ ని ఫుల్ ఎంజాయ్ చేయరు, ఫెయిల్యూర్ ని కూడా పెద్ద పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి అయితే నైనిక ఈ రోజు బిగ్ టీవీ ఆడియన్స్ ని బాగా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. ఈ రోజు కిసిక్ టాక్స్ కి రావడం మీకు ఎలా అనిపించింది? నాకు కిసిక్ గానే
అనిపించింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. మళ్ళీ కలిసి చాలా చాలా రోజులు రోజుల తర్వాత. అయిపోయింది. సో నేను అదే ఓకే ఓకే వర్ష అక్క కదా వచ్చేస్తాను. సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ గ్లాడ్ టు బి హియర్ అండ్ అగైన్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోకండి పెద్దగా. నీ ఆడియన్స్కి నీ ఫ్యామిలీకి ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. హాయ్ బంగారం. ఏం లేదు, క్యూట్ గా అంటావురా నువ్వు. హాయ్ బంగారం. ఏం లేదు, ముద్దుగా ఉండండి, ముద్దుగా ఉంటారు అండ్ బీ హ్యాపీ, తినండి మంచిగా అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. నీ లైఫ్లో నువ్వు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి మమ్మీకి తొందరలో ఒక మంచి ఫ్లాట్ కొనాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ బిగ్ టీవీ నుంచి. థ్యాంక్ యూ. కిసిక్ టాక్స్.